యుద్ధం ఆరంభం. ధృతరాష్ట్రుడు, సంజయ, ఒకరికి ఒకరు ఎదురుగా నిలిచిన కౌరవులు పాండవులు ఏం చేశారో చెప్పు అని అడిగాడు. సంజయుడు, మహారాజా, మీ కుమారుడైన సుయోధనుడు తరఫున దుశ్శాసనుడు తన వారిని పూరికొల్పోయాడు. కౌరవ సైన్యం బేరు మృదంగం శంఖనాదం చేశారు. భీష్ముడు ముందుగా కదిలాడు. పాండవులు కూడా యుద్ధ సన్నద్ధమయ్యారు. తూర్యనాదాలు మిన్నంటున్నాయి. ఒకరిని ఒకరు గర్జించుకుంటున్నారు. భీముడు సింహనాదం చేశాడు. యుద్ధం మొదలైంది. భీష్ముని దుశ్శాసనుడు, దుర్మార్గుడు, దుష్టహుడు, దుర్మరానుడు, విభీషంతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, పురుమిత్రుడు ఎదుర్కొన్నాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. నకుల సహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు, దృష్టద్యుమ్నుడు ఆధ్వర్యంలో శరంపరంపర కురిపించారు. వారి పరాక్రమం చూసిన ఇరుపక్షాలు ఆశ్చర్య చకితులయ్యారు. ధర్మరాజు, సుయోధనుడు తమ తమ సైన్యాలను యుద్ధానికి పూరికొల్పారు. ఉభయ సైన్యాలు ఒకరితో ఒకరు తలపడ్డారు. రథములు, హాయములు, గజములు, కల్బలములు ఒకరితో ఒకరు భీకరంగా పోరుతున్నారు. భీష్ముడు కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగిస్తూ మధ్యందిన మార్తండుని వలె వెలిగిపోతున్నాడు. అర్జునుడు శంఖం పూరించి గాంధీవం ధరించి నారి సారించి భీష్మునితో తలపడ్డాడు. ఇరువురు ఒకరిపై ఒకరు అస్త్రశస్త్ర పరంపర కురిపించుకున్నారు. సత్యాకి కృతవర్మను ఎదుర్కొని భీకరంగా పోరు సల్పారు. ఇరువురి శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. అభిమన్యుడు కోసలరాజుతో యుద్ధం చేస్తున్నాడు. కోసలరాజు అభిమన్యుని సారథిని పడగొట్టి హాయములను చంపాడు. అభిమన్యుడు కోసలరాజు కేతనములను విల్లును విరిచి అతడిని గాయపరిచాడు. భీమునిపై భీష్ముడు బాణములు విరిచాడు. ఇరువురి నడుమ భీకరంగా పోరు జరుగుతుంది. నకులుని దుశ్శాసనుడు ఎదుర్కొన్నాడు. నకులుడు అతడి విల్లును ఒకే ఒక బాణంతో విరిచివేశాడు. దుశ్శాసనుడు వేరొక విల్లు అందుకొని నకులుని మీద శరవర్షం కురిపించాడు. సహదేవునితో దుర్మార్గుడు యుద్ధం చేస్తున్నాడు. అతడు సహదేవునిపై శరంపరంపర కురిపించసాగాడు. సహదేవుడు అతని బాణములను తుంచి హాయములను చంపి సారథిని కొట్టాడు. యుధిష్ఠిరుడు శల్యునితో యుద్ధానికి తలపడ్డాడు. యుధిష్ఠిరుడు శల్యుని విల్లును తుంచాడు. శల్యుడు వేరే విల్లు తీసుకొని యుధిష్ఠిరునిపై బాణములు కురిపించాడు. కౌరవ ప్రముఖుల, పాండవ ప్రముఖుల మధ్య భీకర యుద్ధం. దృష్టద్యుమ్నుడు ద్రోణిపై ఉరికాడు. ద్రోణుడు అతడి విల్లును 3 ముక్కలుగా విరిచాడు. దృష్టద్యుమ్నుడు వేరొక విల్లును తీసుకొని ద్రోణునిపై 14 బాణాలు వేశాడు. మగధ రాజైన పూరిశ్రవునితో యుద్ధం చేస్తున్నాడు. వారివరు ఇంద్రుడు వృత్తసురుని వలె యుద్ధం చేస్తున్నాడు. దుష్టకేతువు బాహ్లీకునితో తలపడ్డాడు. మహావీరుడైన శిఖండి అశ్వత్థామతో తలపడ్డాడు. అశ్వత్థామ శిఖండి శరీరం నిండా శరములతో చీల్చుతున్నాడు. శిఖండి అశ్వత్థామ హృదయాన్ని చీలుస్తూ శరంసందరం చేశాడు. భగదత్తుడు వీరాటునిపై ఉరికి ఆకాశం నిండిపోయేలా బాణములు వదిలాడు. కేకయరాజు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. ఇరువురు ఒకరి కేతనములు వేరొకరు విరిచారు. రథములు దిగి ఇరువురు కత్తి తీసుకొని యుద్ధం చేసుకుంటున్నారు. అది చూసిన జయద్రుద్రుడు, ద్రుపదుడు వారికి సహాయంగా నిలబడ్డారు. వికర్ణుడు యుధమన్యుడితో తడపడి ఒకరితో ఒకరు రౌద్రంగా పోరాడుతున్నారు. చేకితానుడు త్రిగర్తాధిపతి సుశర్మతో తలపడి అతడి ఒళ్ళంతా శరంపరంపరంతో తుంట్లు పొడిచాడు. శకుని యుధిష్ఠిరుని కుమారుడు ప్రతివింధ్యునితో పోరు సల్పుతున్నాడు. భీముని కుమారుడు శ్రుత సోమనితో పోరు సలుపుతున్నాడు. అర్జునుని కుమారుడు ఇరవంతుడు శృతయువుతో యుద్ధం చేస్తున్నాడు. వారెవరు ఒకరి రథాన్ని ఒకరు విరగకొట్టుకొని వేరు రథములపై ఎక్కి యుద్ధం చేస్తున్నారు. విందులు కుంతిభోజుడు అతని కుమారునితో తలపడ్డాడు. కుంతిభోజుని బాణములు ఎదుర్కొంటూ అనువిందుడు అతనిపై శరంపరంపర కురిపించాడు. కేకయ రాజులు 5గురు, గాంధార రాజు 5గురితో తలపడ్డారు. విరాటుని కుమారుడైన ఉత్తరునిపై నీ కుమారుడు దీర్ఘబాహుడు తలపడ్డాడు. నకులుని కుమారుడు శతానికుడు ఊలుకునితో తలపడ్డాడు. చతురంగ బలాలు 10 వందాలు వేలుగా ఒకరితో ఒకరు పోరుతున్నారు. కత్తులతోనూ బాణాలతోనూ ఒకదానితో ఒకటి తలపడ్డాయి. భీకర సమరం. ఏనుగుల దంతములు ఒరుసుకుంటున్నాయి. రథములతో ఢీకొన్నాయి. ఏనుగుల రథములు తాకిడికి కల్బలములు నిలవలేకపోతున్నాయి. గజారోహకులు విచక్షణ రహితంగా తొక్కుకుంటూ విహరిస్తున్నాయి. బాణవర్షాలు, కత్తులు, ఈటేలు, గదలు, అస్త్రశస్త్రములు, హాయములు, రథములు, విన్యాసాల శబ్దాలు, హాహాకారాలతో యుద్ధభూమి మ్రోగిపోతుంది. వారి రక్తంతో యుద్ధభూమి తడిసిపోతుంది. ఒక కాలు తాగిన విడువాక ఎదుటివాడిపై రౌద్రంగా దూకుతున్నారు.
ఒక చెయ్యి తెగిన పిమ్మట వేరొక చేతితో యుద్ధం చేస్తున్నారు. తల తెగిపడిన విడువక ఎదుటి వాడి తల నరికి కింద పడుతున్నారు. కింద పడిన తలలో కూడా వీరత్వం వీడలేదు. తమ రథములు హాయములు పోయిన పక్క వాడి రథాలను ఎక్కి యుద్ధం చేస్తున్నారు. గాయపడిన లెక్క చేయక బంధుమిత్రులకు సహాయపడుతున్నారు. శత్రు బలంగంలో ఉన్నది బంధువైన తలపడుతున్నారు. సారథి చనిపోగా రథములు దిక్కు దోచక పరిగెడుతున్నాయి. పదాతి దళములు రథముల కింద పడుతున్నాయి. వారిని ఏనుగు తొక్కుతూ దంతంతో ఎత్తి ఆవల విసురుతున్నాయి. ఈ విధంగా మందర పర్వతంలో చిలికినప్పుడు పాల సముద్రంలా యుద్ధభూమి అల్లకల్లోలమై ఉంది. ఇలా మధ్యాహ్న సమయం వరకు యుద్ధం సాగింది. కౌరవ సేనల విజృంభణ. కురుక్షేత్రంలో భీకర పోరు జరుగుతున్న సమయంలో నీ కుమారుడు ప్రేరేపించగా దుర్మార్గుడు కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, విభీషణులు తమ బాణాగ్నితో పంచాగ్ని హోత్రంలా భీష్మునికి ఇరువైపులా చేరి పాండవ సేనలను తరిమి తరిమి కొడుతున్నారు. భీష్ముడు విజృంభించి పాండవ సేనలను తుత్తునీయాలు చేస్తున్నాడు. చేది పంచాల కేకయ రాజుల వారి దాటికి తట్టుకోలేకపోతున్నారు. తెగపడుతున్న తలలు, విరిగిన విల్లులు, నేలకూలిన శరీరములు, విరిగిపోతున్న రథాలు, తమ పక్షంలో తరుగుతున్న సైన్యాలను చూసి పాండవ సైన్యం తల్లిడిల్లుతుంది. ప్రళయకాల రుద్రుడు వలె విజృంభిస్తున్న భీష్ముని ఎదురించేవారు లేక పాండవ సైన్యం కకావికిలైపోతుంది. ఇంతలో అభిమన్యుడు విజృంభించి శల్యుని 5 బాణాలతో కొట్టాడు. ఒక బాణంతో కృతవర్మ హృదయాన్ని చీల్చాడు. మరి ఒక బాణంతో దుర్మార్గుని సారథిని కొట్టాడు. ఇంకొక బాణంతో విభీషంతి విల్లు విరిచాడు. 3 బాణాలతో కృపాచార్యుని రథముకు కట్టిన హాయములను చంపాడు. తరువాత భీష్ముని మీద శరవర్షం కురిపించాడు. అంత అభిమన్యుని పరాక్రమానికి ఆశ్చర్యపోతున్నారు. భీష్ముడు ఏమిటి వీడు అర్జునునిలా విజృంభిస్తున్నాడు, వీడు సామాన్యుడు కాదు అనుకున్నాడు. భీష్ముడు వెంటనే అభిమన్యుని కేతనమును విరిచాడు. సారథిని చంపి అభిమన్యునిపై శరవర్షం కురిపించాడు. మిగిలిన వారు కూడా భీష్ముని అనుసరించారు. అభిమన్యుడు ఉగ్రుడై వారి అందరి బాణాలు తిప్పి కొట్టాడు. భీష్ముని తల ధ్వజాన్ని విరగొట్టాడు. పాండవ సేనల హర్షధ్వానాలు చేయగా కౌరవ సేనలో కలకాలం రేగింది. ఇంతలో భీముడు సింహనాదం చేస్తూ అభిమన్యునికి సహాయం వచ్చాడు. భీష్ముడు భీముని కేతనమును విరిచాడు. భీముడు 3 బాణాలతో భీష్ముని కొట్టాడు. కృపాచార్యుని కృతవర్మను 8 బాణాలతో కొట్టాడు. శల్యుని ఎదుర్కొంటున్నాడు. శల్యునికి సహాయంగా ఉన్న వీరులు భీముని ఎదుర్కొంటున్నారు. భీముడు రౌద్రుడై వారి సారథులను హాయములను చంపి వారిని విరుదులను చేశాడు. తరువాత సత్యకి విరాటుడు, కేకయరాజుల దృష్టద్యుమ్నుడు, అతని కుమారులు ఉత్తరుడు, విరాటుని కుమారుడు ఉత్తరుడు భీమునికి సాయంగా వచ్చారు. భీష్ముడు వారందరినీ సమర్థవంతంగా ఎదుర్కొని 3 బాణాలతో వారిని గాయపరిచాడు. విరాటుని కుమారుడు తన గజబలంతో శల్యుని ఎదుర్కొన్నాడు. ఉత్తరుని ఏనుగు శల్యుని రథం విరగకొట్టి హాయములను నలిపివేశాయి. ఇది చూసి కోపించిన శల్యుడు ఉత్తరుని గుండెలకు గురిపెట్టి శక్తి ఆయుధాన్ని విసిరాడు. అది విష్ఫులింగాలను విసురుకుంటూ ఉత్తరుని గుండెను చీలుస్తూ బయటకు వెళ్ళింది. ఉత్తరుడు భూమిపై పడి వీరస్వర్గం అలంకరించాడు. అంతటితో శల్యుని కోపం ఆగలేదు. ఉత్తరుడి గజమును తొండం నరికి దానిని చంపి వేశాడు. తన అనుజుని మరణం కల్లార చూసిన శంఖుడు కోపించి శల్యునిపై దాడి చేశాడు. తన గజబలంతో శల్యునితో ఘోరంగా యుద్ధం చేస్తున్న తరుణంలో శంఖుని వెంట ఉన్న రథికులు ఒక్క మారుగా శల్యుని మీద పడ్డారు. అది చూసిన భీష్ముడు మరి కొంతమంది రథకులను వెంట పెట్టుకొని శల్యునికి సాయంగా వచ్చాడు. భీష్ముని దాటికి శంఖుడు రథకులు ఆగలేకపోయారు. అది చూసిన అర్జునుడు శంఖమునికి సాయంగా వచ్చి భీష్మునకు మధ్యగా నిలిచాడు. అర్జునునకు భీష్మునకు మధ్య భయంకరంగా పోరు సాగింది. ఇంతలో అపహరణం అయ్యింది. అపహరణంపై యుద్ధం. అప్పటి వరకు కృతవర్మ రథంపై ఉన్న శల్యుడు రథం దిగి గద తీసుకొని శంఖుని రథం విరగకొట్టాడు. రథం విరిగిన శంఖుడు వేగంగా కత్తి తీసుకొని అర్జునుని రథం చాటుకు వెళ్ళాడు. భీష్ముడు శంఖుని విడిచి వేగంగా పాండవ సేనలోకి చొచ్చుకు శంఖుని అర్జునుని రథం చాటుకు వెళ్ళాడు. భీష్ముడు శంఖుని విడిచి వేగంగా పాండవ సేనలోకి చొచ్చుకు వెళ్ళి వీర విహారం చేస్తున్నాడు. మంచి ఎండలో రగిలిన కార్చిచ్చు అడవిని దహించిన విధంగా భీష్ముని దాటికి పాండవ సైన్యం నేలకూల సాగింది. కేకేయ రాజులను చికాకు పరిచి భీష్ముడు తన రథాన్ని చిత్ర విచిత్ర రీతుల నడుపుతూ అంతటి సైన్యం యుద్ధం చేస్తూ విరాట సైన్యాలను
దునుమాడుతున్నాడు. భీష్ముని చేతిలో తన బలం చావు దెబ్బ తినడం చూసిన పాండవులు నివ్వెరపోయారు. ఇంతలో సూర్యుడు పడమట వాలాడు. అయినప్పటికీ భీష్ముడు మధ్యదిన మార్తాండుడిని వలె తేజస్సుతో వెలుగుతుండగా మొదటి రోజు యుద్ధం పాండవుల మనసులో గుబులు పుట్టిస్తూ ముగిసింది.